నమస్కారం. ఇవాళ అమ్మ కూర్చో తల్లి, కూర్చో, ఏం కాదు, కూర్చో కూర్చో. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఇంత గొప్ప మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీసీ సమాజాన్నంతా రండి కదలు రండి అంటూ పిలుపునిచ్చి బీసీల కోసం అట్రాసిటీ యాక్ట్ కావాల్సిందే అని చెప్పి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ సభ నిర్వాహకులు ఎర్రా సత్యనారాయణ గారికి, అలాగే ఈ వేదిక మీద నాతో పాటు వేదిక పైన పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు నారగోని గారు, అలాగే మా ముత్యాల నరసింహ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అందరికీ, అలాగే మా గుజ్జకృష్ణ గారిని మర్చిపోతా ఉన్నాను, అసలు టైగర్ కూర్చో, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీసీ ప్రజలకు, పార్టీలకు అతీతంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ ప్రజలకు, సమూహాలకు ఎందుక దిగరాదురా, దిగురు దిగురు మాట్లాడుకున్నాం. దా రామకృష్ణ కూర్చోరట, కూర్చోరు. ఇక అనా సీనన్నా అలా వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ కూర్చొని తీసుకో. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా నరసింహన్న చెప్తా ఉన్నాడు, వీర్లపల్లి శంకర్ గారిని రజక కులం నుంచి బహిష్కరిస్తున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ తెలివి కల్లా బీసీలు ఆలోచించినట్టుగా ఆలోచించాలి. మన గొర్రెలను కొట్టుకపోతుంటే ఓ గొర్రె దారి తప్ప అడ్డు పోతా ఉంటది. దాన్ని ఏం చేయాలంటే మెల్లగా ఇట్లా కట్ట తీసుకుని ఇట్లా మలిపి లోపలికి వేయాలి. ఇవాళ ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటనలో అసలు రెడ్లది తప్పే లేదని దళిత ఎంపీ మల్లు రవి గారు నాకు ఫోన్ చేసి, నాతో పాటు మనోళ్ళంతా కారులో ఉన్నారు, అప్పుడు మీరు ఉన్నారు కదా, దళిత ఎంపీ గారు ఫోన్ చేసి మల్లన్న గారు అసలు రెడ్ల తప్పే లేదు అనేటువంటి మాట చెప్పారు. దాన్ని పట్టుకోనవాడు మరి దళిత ఎమ్మెల్యే రెడ్లకు ఒత్తాసు పలుకుతున్నప్పుడు మల్లు రవీంద్రారెడ్డి కావాలి కదా, మరి ఓన్లీ వీర్లపల్లి శంకర్ రెడ్డి ఎందుకైతా ఉండు, మా బీసీ వాళ్ళు ఎందుకైతా ఉండు అంటే ఇదొక డ్రామా. మా వాళ్ళు వీర్లపల్లి శంకర్ ఇలా జర తొవ్విటాడు తప్పొచ్చు, కానీ నెత్తి మీద వచ్చి ఓటు వేసైనా మళ్ళా దారిలో తీసుకొస్తాం, మేము వదిలిపెట్టాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీసీలను, బీసీ నాయకులను ఇంకా వేరే జాతి వాడు ఎవరు కించపరిచినా మేము ఒప్పుకోము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అంశం. ఇక కుమ్మెర గ్రామంలో కుల వివక్ష జరిగింది. ఈ కుల వివక్ష జరిగినటువంటి ఘటనలో మీ అందరికీ తెలుసు, మేము మా నాయకత్వం అందరం కూడా ఆ రోజు మా ఎర్ర సత్యమన్న వీళ్ళందరూ కూడా ఆలోచించి బీసీలంతా అక్కడ పోవాలనేటువంటి ఆలోచన చేస్తే నేనే కుమ్మెర గ్రామానికి పోయి అధికారులతో మాట్లాడినా. పొంతనలేని సమాధానాలు చెప్పారు. పొంతనలేని సమాధానాలు చెప్తే ఎటు పోయినరి దొంగలను పట్టుకొచ్చిన వారి రెడ్లని అడిగితే 3 దొరికిరు, 5 పరారులో ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇది ఆయన చెప్తున్న మాట. ఇక్కడ డీజీపీ గారు ఏం చెప్తా ఉన్నాడు, మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు గణపతి ఆడున్నాడు సార్ అంటే, లేదు ఆయన అడవిలో లేడు, వేరే కాడు ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఎవడున్నాడు, బయట ఎవడున్నాడు డీజీపీ తెలుసు. ఈ దొంగ రెడ్లు ఈ బీసీల
ఏడున్నదో తెలియదా ఈ పోలీసు వాళ్ళకు? తెలుసా? కావాలనే ఈ కార్యక్రమం చేసిరు. ఆ కుంగర ఘటన చిలికి చిలికి రాష్ట్రమంతా ఎక్కడ గాలివాన అవుతుందో అని చెప్పి రెడ్లు కొంతమంది ముఠా నాయకులతో జతగట్టి అక్కడ కార్యక్రమం లేకుండా చేసిరు. అక్కడ కార్యక్రమం లేకుండా చేసిన తర్వాత రెడ్లంతా ఆడికి పోయి ర్యాలీ తీసి రెడ్లకు లైన్ క్లియరెన్స్ చేసి ర్యాలీ తీసినట్టు చేసి సన్మానాలు చేశారు. నిన్న ఇదే నాగర్ కర్నూలులో ఆ బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీ రిజర్వేషన్ల కట్టుబడ్డోని నిన్న రెడ్లంతా నిలబడి ఆడికి పిలుచుకొని సన్మానం చేశారు. అందులో కాంగ్రెస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీజేపీ